ఆదిలత గారికి ఈ వాగ్దాటి ఎట్లా వచ్చింది? భరతనాట్యం ఆర్టిస్ట్, మల్టిపుల్ టాలెంట్ అన్నది ఎట్లా వచ్చింది? ఎలా వస్తుంది ఏంటంటే కష్టపడితే వస్తుందండి. భలేవారు ఏమైనా ఇలా సూపర్ మార్కెట్ ఏమిటండి పోయి ఏదో కొనుక్కొని తెచ్చుకోవడానికి, లేకపోతే చెట్టు నుంచి అటు ఆధ్యాత్మిక గానం, ఇటు భరతనాట్యం, ఇటు ఫిలాంథ్రోపిస్ట్. ఏదైనా దేనైనా ప్రేమించే ఉద్దేశం ఉంటే వస్తుందయ్యా. ఇప్పుడు లలిత కళలను మరి సహజంగానే నాకు ఉందని మా నాన్నగారు గుర్తించారు. పెద్ద వయసు వస్తున్న కొద్దీ డ్రాయింగ్. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మీరు? లోవర్ మిడిల్ క్లాస్, ఈడబ్ల్యూఎస్హెచ్ ఎకనామిక్ వీకర్ సెక్షన్ హౌస్. ఆ రోజు మా నాన్న జీతం 110 రూపాయలు. ఓకే, ఏ ఇయర్లో? 80s, 70s లోనా? 70s అంటే బిట్వీన్ 75 to 80. ఏం చేసేవారు ఫాదర్? మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీస్ లో స్టోర్స్ ఇన్ఛార్జ్ గా ఉండేవారు. మా నాన్న సైకిల్ దొక్కుంటూ అక్కడి నుంచి స్టార్ట్ అయింది. జీతం బాగానే ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కు. ఇప్పుడు లేదు, ఇప్పుడు కానీ అప్పట్లో ఎందుకు. మా నాన్న పాపం రిటైర్ అయ్యే వీళ్ళకి కూడా మా నాన్నకి 5-6 వేలే పెన్షన్. ఇప్పుడు కాస్త పెరిగిందంతే. మేము చాలా సర్వసాధారణమైన కుటుంబం. ఈ రోజుకి మా అమ్మ నాన్న ఒక చిన్న ఇంట్లో మధ్యతరగతి కుటుంబం లాగే ఉన్నారు. అబ్సల్యూట్లీ. వాళ్ళ ఇంట్లో ఇప్పటికీ ఒకటి. మీరు అంతా గవర్నమెంట్ ఎడ్యుకేషన్ అయినా ప్రైవేట్ లో చదివారు మీ ఎడ్యుకేషన్? ఇది మంచి ప్రశ్న వేశారు. ల్యాబ్ క్వార్టర్స్ లో పాపం మా నాన్న నా కోసం అప్లై చేశారు. ల్యాబ్ క్వార్టర్స్ లో కూడా మీకు ఒక పద్ధతిలో రిజర్వేషన్ అంటే ఇంత పాపం ట్రాన్స్ఫర్ అయ్యే వాళ్ళకు సీట్లు అలకేట్ అయితే. సో ఐ కుడెంట్ గెట్ మై సీట్ దేర్. పాపం తర్వాత కంచన్ బాగ్ లో కూడా ట్రై చేశారు. కంచన్ బాగ్ లో ప్రాబ్లం ఏమంటే అక్కడ కూడా వాళ్ళు మిలిటరీ ప్లస్ డిఎంఆర్ఎల్, డిఆర్డిఎల్ ఇట్లాంటి వాళ్ళ కోసం వేస్తారు. మా నాన్నకి కంచన్ బాగ్ లో కూడా పాపం అప్పట్లో సీటు నా కోసం దొరకలేదు. అప్పుడు మా కాలనీలో ఉన్న ప్రైవేట్ స్కూల్లో వేశారు. చాలా కష్టపడ్డారు పాప ఆ జీతం కట్టడానికి కూడా. నాకు ఒక యుక్త వయసు అంటే ఒక మాట్లాడే ఊహ వచ్చినప్పటి నుంచి మా నాన్నగారిని నన్ను అందులోంచి తీసేసి స్టేట్ గవర్నమెంట్లో గర్ల్స్ స్కూల్లో వెయ్యమని చాలా ప్రాధాన్యపడి నేను ఇంకా వెళ్ళనని చెప్పాను. స్కూల్కి వెళ్ళి చదువుకున్నాను. అప్పుడు గవర్నమెంట్ స్కూల్ కోటిలో, మీకు ఆ చౌరస్తాలో గర్ల్స్ గవర్నమెంట్ స్కూల్ ఉంది. మా నాన్నగారు ఒకసారి తీసుకెళ్ళి చూపించారు. నన్ను చూడమ్మా మరి ఇలా ఉంటుంది అంటే, నాకేం పర్వాలేదు నాన్న, వాళ్ళు ఎలా చదువుకుంటున్నారు నేను అలాగే చదువుకుంటాను అంటే, మా నాన్న ఇంకా వెళ్ళి మా స్కూల్ ప్రిన్సిపాల్తో చెప్పడం జరిగింది. వినట్లేదు, నేను తీసేసి గవర్నమెంట్ స్కూల్లో వేస్తానంటే అప్పుడు 60% కన్సెషన్ ఇచ్చేసారు నాకు ఫీజులో. బికాజ్ ఐ వాజ్ అన్ ఆల్రౌండర్. ఐ వాజ్ ఆల్వేస్ అన్ ఆల్రౌండర్ స్కూల్లో కూడా త్రూ అవుట్. ఆ విధంగా మా నాన్నగారికి వీలైనంత భారం లేకుండా 10th వరకు చదివా. ఇంటర్మీడియట్ వచ్చేసరికి నేను ఎయిడెడ్ కాలేజ్లో చదివాను, నవజీవన్ అమృత్ కప్పాడియా. అది మొత్తం సంవత్సరానికి 500 రూపాయల ఫీజు. ఆ ఫీజు కూడా నేను ట్యూషన్లు చెప్పుకుంటూ సంపాదించేదాన్ని. నేను ఇంటర్మీడియట్లో ఉండి 10th క్లాస్ గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ఇంగ్లీష్ చెప్పేదాన్ని. 10 రూపాయలు ఇచ్చేవాళ్ళు నాకు నెలకి. డిగ్రీ మళ్ళీ నిజాం కాలేజ్లో చదివాను. డిగ్రీ నిజాం కాలేజ్ చదివినప్పుడు అది గవర్నమెంటే. అప్పుడు ఇంకొంచెం నేను స్కూల్లో పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ రకరకాల ఉద్యోగం చేసుకుంటూ మా కాలేజ్ ప్రొఫెసర్స్ ఈ రోజుకి కూడా గోపాలకృష్ణ గారు ఉన్నారు. ఆయన స్వర్గీయులు అయ్యారు. పాపం ఆయన నిజంగా పుస్తకాలు ఇచ్చి చాలా నాకు సహాయపడ్డారు. బెంజమిన్ సార్ అని ఉన్నారు, వారు ఇప్పటికీ ఉన్నారు. పొలిటికల్ సైన్స్ వాళ్ళకి లేదండి. నేను పుస్తకాలు కొనుక్కునే పరిస్థితి లేదు నాకు. అప్పుడు ఇంటర్మీడియట్లో అయితే మీకు కోటి ఉమెన్స్ కాలేజ్ బయట మీకు బంకులు ఉండేవి. అండ్ యూ విల్ బి సర్ప్రైజ్డ్, మోస్ట్ ఆఫ్ ది బంక్స్ యూస్ టు బి మెయింటైన్డ్ బై ముస్లిమ్స్ ఓన్లీ. నాకు చాలా హెల్ప్ చేసేవాళ్ళు పాపం. వాళ్ళు 10 రూపాయలు రెంట్, మీరు 10 రూపాయలు ఇచ్చి బుక్ తెచ్చుకోవాలి. చదువుకున్నాక రిటర్న్ ఇస్తే వాళ్ళు మళ్ళీ 10 రూపాయలు మీకు రిటర్న్ ఇచ్చేస్తారు. తమాషా ఏంటంటే ఒక 2 times చూశాక పాపం పిల్లవాడు ఉంటాడు, భయ్యా ఏమ్మా మళ్ళీ బుక్ కావాలంటే లేదు నాకు ఈ 10 రూపాయలు నాకు కావాలి, నేను బుక్ తీసుకోలేనంటే ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు 2-3 షాప్స్ దేర్. ఆ 10 రూపాయలు లేకుండా కూడా నాకు బుక్స్ ఇచ్చారు నన్ను నమ్మి. ఎందుకంటే నేను టైంకి బుక్ ఒక్క పేపర్ పాడు కాకుండా రిటర్న్ ఇచ్చేదాన్ని. అందుకు నాకు తెలుసు చాలా మంది మంచి ముస్లిమ్స్ కూడా ఉన్నారు. దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ బికాస్ ఆఫ్ హూమ్ హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ ఈ వ్యత్యాసం లేకుండా నా జీవితం ఇక్కడ వరకు వచ్చింది. నేను డిగ్రీలో చదువుకునేటప్పుడు కూడా మా బెంజమిన్ సార్ అయితే అసలు భోజనం చేసే టైం ఉండేది కాదు, వ్యవధి ఉండేది. బయట కొనుక్కొని తినలేను. ఆర్థిక పరిస్థితి ఎట్లా అంటే జనరల్ బస్ పాస్ కూడా తీసుకోలేని ఆర్థిక పరిస్థితి. సో రూట్ పాస్, ఇప్పుడు పిల్లలకి అది తెలుసో తెలీదో నాకు తెలీదు. జనరల్ బస్ పాస్ తీసుకోవాలంటే నెలకు 30 రూపాయలు. రూట్ బస్ పాస్ 3 నెలలకు ఒకసారి ఇస్తారు. 3 నెలలకి 30 రూపాయలు అంతే వెళ్ళాలి, మీరు ఇంకో డైవర్ట్ కాకూడదు. సో అది 3 నెలలకు కలిపి 30 రూపాయలు. అలాంటి బస్ పాస్ తీసుకొని
ఆ ఒకరోజు కర్మకాలి ఆ బస్ పాస్ కనుక ఎక్స్టెండ్ నేను చేసుకోకపోతే ఆ రోజు నడుచుకుంటూ వెళ్ళాలి. కాబట్టి అక్కడ కూడా పావలా ప్రకారం ఎన్ని కిలోమీటర్స్? నిజాం కాలేజ్ నుంచి మీరు కోటి మన సంతోష్ నగర్ కాలనీ మీకు 102 ఇవన్నీ వెళ్ళేవప్పుడు. సో మీరు కరెక్ట్గా ఈ కొత్త బస్ పాస్ రెన్యువల్ చేయించుకునే వరకు మీరు ఆ బస్ ఛార్జీలు పెట్టుకోవాలి కదా. సో మీరు ఒక 4 రోజులు 4 పావలాలు మిగిలించారని ఇంకో రోజు వస్తుంది. అది కూడా మిగిలించుకుంటూ నడిచిన వ్యక్తిని. సో యు నో ది పెయిన్. ఇప్పుడు ఓల్డ్ సిటీలో ఐ నో ది పెయిన్ ఎవ్రీ డే. మా ఇంట్లో కూడా, ఎందుకు మాది కూడా యాకత్పురాలే కదా, అప్పుడు కూడా ఈ మహానుభావుడే కదా, వీళ్ళ నాయన వీళ్ళే కదా ఎంపీలు. మాకు కూడా మంచి నీళ్ళలో డ్రైనేజ్ నీళ్ళు కలిసిపోయేవి. తిరిగి 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 మా అమ్మ నాన్న జిహెచ్ఎంసీ చుట్టూ ఎన్ని చక్కర్లు తిరిగేవాళ్ళు నేను మర్చిపోలేదండి. అవి ఇక్కడ గుచ్చుకుంటే నాకు ఆ డ్రైనేజ్ అంతా ఇంట్లోకి ఫ్లో అయిపోయేది. అవి కడుక్కోవడానికి నిజంగా ఎంత నానా తిప్పలు పడేవాళ్ళము. మేమేమో చిన్న చిన్న పిల్లల, మాకు ఇక్కడ ఇన్ఫెక్షన్ వస్తుందో రోడ్లు వేస్తూ వెళ్ళిపోయేవాళ్ళు. ఈడబ్ల్యూఎస్హెచ్ క్వార్టర్లు అవి కిందకి వెళ్ళిపోయి రోడ్లు ఇట్లా పైకి ఉండేవి. కుంభవృష్టి వర్షం పడితే మ్యాన్ హోల్స్ మీద